రుద్రాణి అయితే నేను మంచిదాన్ని నటించాలి, అప్పుడే నా కొడుక్కి కంపెనీ బాధ్యతలన్నీ అప్పగిస్తారని చెప్పేసి అనుకుని ఇక ఈ పెళ్ళి ఆపి ఎలాగైనా వాళ్ళందరి దృష్టిలో మంచిదాన్ని అనిపించుకోవాలని చెప్పేసి అనుకుని ఇక అపర్ణాదేవి ఇందిరాదేవి దగ్గరికి వెళ్ళి ఏంటి వదినా, ఏంటి ఎంతవరకు వచ్చినా ఏం చేయకుండా సైలెంట్గా ఉన్నారని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇక అపర్ణాదేవి ఇందిరాదేవి అయితే కావాలనే పెళ్ళి ఆపడానికి కావ్య ఒప్పుకోవడం లేదు, ఒకసారి నువ్వు కావ్యతో మాట్లాడని చెప్పేసి చెప్తారనమాట. ఇక రుద్రాన్ని రాహుల్ని తీసుకొని కావ్య పక్కనే కూర్చొని కావ్యతో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఏంటి కావ్య ఇది, అక్కడ పెళ్లి జరుగుతుంది నీ మొగుడు అనుకుంటున్నావా, లేక యామిని అల్లుతున్న కట్టు కథని నిజం చేద్దాం అనుకుంటున్నావా? నువ్వు కూడా పెళ్ళిని ఆపకుండా ఇలా సైలెంట్గా కూర్చుంటే రాజుకి న్యాయం చేసేవాళ్ళు ఎవరు, ఈ పెళ్ళిని ఆపేవాళ్ళు ఎవరు అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. అసలు ఈ పెళ్ళిని ఆపాలన్న ఆలోచన నాకు లేదు రుద్రాణి గారు అని చెప్పేసి కావ్య అయితే అంటదనమాట. ఇక వెంటనే రుద్రాణి రాహుల్ ఇద్దరు అయితే షాక్ అయిపోతారు. మమ్మీ నేను విన్నది కావ్య అన్నది నిజమేనా అని చెప్పేసి రాహుల్ అయితే డౌట్గా అడుగుతూ ఉంటాడనమాట. ఇక వెంటనే కావ్య నేను నిజమే చెప్తున్నా రాహుల్, మీరు కంగారు పడకండి, నేను ఈ పెళ్ళి ఆపను, కానీ పెళ్ళి జరగదని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట. కేపళ్ళనే ఇక వెంటనే అపర్ణాదేవి చిన్నగా ఇందిరాదేవితో రుద్రాణి పని ఇక అయిపోయింది అత్తయ్య, ఇప్పుడు అది బ్రహ్మముడి దాని పుట్టుపూర్వోత్తరాల గురించి చెప్పడం స్టార్ట్ చేస్తుందేమో అని చెప్పేసి ఇక అంటదనమాట. అది విని కనకం అయితే నవ్వుకుంటూ ఉంటుంది. ఇక రుద్రాణి అయితే అంతటితో ఆగకుండా అసలు ఏమనుకుంటున్నావు కావ్య, పెళ్ళి ఆపనంటున్నావు, ఆగిపోతుంది అంటున్నావు ఏంటి అసలు అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇక కళావతి అయితే బ్రహ్మముడి కథ అయితే మొదలు పెట్టేస్తారన్నమాట. ఇక రాహుల్ రుద్రాణి ఇద్దరు అయితే వెళ్ళలేక చేస్తారు, కప్పుతో సహా అందరూ అయితే నవ్వు ఆపుకుంటారనమాట. మళ్ళీ వస్తా అని చెప్పేసి వెళ్ళబోతూ ఉండగానే కావ్య అయితే చేపట్టుకొని ఆపి మరి ఇక బ్రహ్మముడి గొప్పతనం గురించి చెప్తూ ఉంటుంది అనమాట. ఇక అప్పుడే అపర్ణాదేవి మళ్ళీ ఇందిరాదేవి ఈ రుద్రానికి బాగా తెక్క కుదిరింది అత్తయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇంకా సేపటికి అప్పు కళ్యాణ్ అయితే పక్కకైతే వెళ్ళి కానిస్టేబుల్ శేషుకి అయితే ఫోన్ చేస్తారనమాట. ఇక కానిస్టేబుల్ అయితే షేక్ బాండ్ని తీసుకొని వస్తున్నాం మేడం, దారిలో ఉన్నాం అని చెప్పేసి అంటాడు. ఇక అప్పు కళ్యాణ్ అయితే లోపలికి అయితే వెళ్తారనమాట. ఇక సరిగ్గా అప్పుడే అప్పు మిగిలిన వాళ్ళకి రౌడీని తీసుకొని రావడానికి టైం పడుతుందని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట. అందరూ అయితే కంగారు పడుతూ ఉంటారు. ఇక పంతులు అయితే రాజు చేతికి తాళిని ఇవ్వడంతో అందరూ అయితే షాక్ అయిపోతారనమాట. ఇక కళావతి మాత్రం ఏ మాత్రం కంగారు పడకుండా అలానే చూస్తూ ఉంటుంది అనమాట. ఇక రాజు అయితే కావ్యని చూస్తూ ఉంటాడు. ఇక రాజు అయితే బాధగా తాళి కట్టడానికి రెడీ అవుతాడనమాట. ఇక మిగిలిన వాళ్ళంతా కంగారు పడుతూ ఉంటే ఇక రుద్రాణి వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది అనమాట. పోలీసులు రావడం చూసి వచ్చేసారా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట రాహుల్తో. ఇక రాహుల్ అయితే రుద్రాణితో ఇంకెందుకు మమ్మీ నీ యాక్టింగ్ స్టార్ట్ చేయి అని చెప్పేసి అంటుంటే ఇక రుద్రాణి అయితే కోపంగా పైకి లేచి ఆపండి అని చెప్పేసి అరుస్తుంది అనమాట. ఇక పంతులు అయితే చేతిలో ఉన్న అక్షంతలు విసిరికొట్టి ఈ పెళ్లి జరగదని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు మనసులో. ఇక యామిని వాళ్ళ నాన్న అయితే అయోమయంగా పైకి లేచి ఎందుకు ఆపమందా ఏంటి అని చెప్పేసి చూస్తూ ఉంటాడనమాట. మనం అరవాల్సిన మాటనే రుద్రాణి అరిచింది ఏంటి అత్తయ్య అని చెప్పేసి అపర్ణాదేవి అయితే ఇందిరాదేవితో అంటూ ఉంటుంది. ఇక వెంటనే వైదేహి ఏమైంది రుద్రాణి, పెళ్ళి ఎందుకు ఆపమన్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట. పెళ్లి పండప అంటే ముత్తైదు రావాలి కానీ ఇలా పోలీసులు ఎందుకు వస్తున్నారు అని చెప్పేసి పోలీసుల వైపు అయితే చూపిస్తుంది అనమాట రుద్రాణి. ఎంతలో వాళ్ళైతే దగ్గరికి అయితే వస్తారనమాట. ఇక వాళ్ళని చూసి యామిని వాళ్ళ నాన్న అయితే ఏంటి సార్ ఎందుకు వచ్చారని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట కంగారు పడుతూ. ఇక కానిస్టేబుల్ అయితే యామిని గారిని అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పేసి కళావతి గారిని చంపబోయిన రౌడీలకు డబ్బు ఇచ్చిందని చెప్పేసి యామిని అని మాకు తెలిసిందని చెప్పేసి షేక్ బాండ్ని తీసుకొచ్చేసి చెప్పడంతో రాజు అయితే షాక్ అయిపోతాడనమాట. నిజమే అన్నట్లుగా చూస్తూ ఉంటాడు. అయితే షేక్ బాండ్ ఆ కిల్లర్ అయితే మాట మారుస్తాడనమాట. ఆవిడని అసలు నేను ఎప్పుడు చూడలేదని చెప్పేసి అంటాడు. దాంతో కప్పు అయితే పైకి లేస్తానమాట. నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది అని చెప్పేసి రాజు ముందు అందరూ అయితే చెప్తూ ఉంటారనమాట. ఏది సాక్ష్యం చూపించి అనేసరికి ఫోన్లో కళ్యాణ్ తీసిన వీడియో అయితే ఉండదు. ఇక వీడియో లేకపోయేసరికి అందరూ షాక్ అయిపోతారనమాట. ఇక అది చూసి రాహుల్ రుద్రాణి అయితే నవ్వుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళు చేసిన కోటర్ అయితే గుర్తొస్తుంది అనమాట. ఆ వీడియోని రాత్రే అప్పు వాళ్ళు నిద్రపోయినప్పుడు డిలీట్ చేసి జాగ్రత్తగా అక్కడి నుంచి అయితే ఇక రాహుల్ రుద్రాణి అయితే తప్పించుకుంటారు. ఇక ఆ విషయం ఎవరికైతే తెలియదు అనమాట. ఇక మన పోలీసు అప్పు అయోమయంగా నిస్సాయంగా నిలబడిపోతుంది అనమాట. ఇక రాజు అయితే యామిని మీద నిందలు వేసావు కదా అప్పు, ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట. ఇక అప్పు అయితే తలదించుకొని సైలెంట్గా ఉంటుంది అనమాట. ఇక కావ్య అయితే రాజుతో రామ్ గారు యామిని ఏ తప్పు చేయలేదని మీరు నమ్ముతున్నారా అని చెప్పేసి అడుగుతుందనమాట. నమ్ముతున్నా అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. ఇక వెంటనే కావ్య అయితే యామినితో నువ్వు ఏ తప్పు చేయలేదని రామ్ గారే నమ్ముతున్నారు, పెళ్ళికి పెట్టిన ముహూర్తానికి ఇంకా సమయం ఉంది, సంతోషంగా పెళ్లి చేసుకొని చెప్పేసి కావ్య అయితే చెప్తుంది అనమాట. ఇక కావ్య పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పేసి ఇక రామ్ యామినిని పెళ్లి పీటల మీద కూర్చోమని చెప్పేసి పంతులు అయితే చెప్తాడనమాట. ఇక అందరిని కూర్చోమంటాడు. ఇక అందరైతే కూర్చుంటారనమాట. ఇక కళావతి ముందు వరుసలో కూర్చొని రాజుని చూస్తూ ఉంటుంది అనమాట.
ఇక యామిని రాజు మళ్ళీ పెళ్లిపేటల మీద కూర్చుంటే పంతులు అయితే రాజు చేతికి మళ్ళీ తాళి బొట్టు అయితే ఇస్తాడనమాట. మళ్ళీ రాజు అయితే పైకి లేచి యామిని మెడలో తాళి కట్టడానికి రెడీ అవుతూ కావ్య వైపు చూసి బాధపడుతూ ఉంటాడనమాట. ఇక వెంటనే వంగి యామిని మెడలో తాళి కట్టబోతుంటాడు. ఇక ఆ క్షణంలో ఇందిరాదేవి, అపర్ణాదేవి, స్వప్న, కనకం అందరూ కంగారుగా ఉంటారు. కానీ కావ్య మాత్రం కొంచెం కూడా భయపడదనమాట. అలానే ధైర్యంగా కూర్చొని ఉంటుంది. కావ్య నమ్మకం ఏంటంటే ఈ పెళ్ళి జరగదు అని చెప్పేసి. ఎలా జరగదు ఏంటంటే రాజు అయితే ఇంతకుముందే కావ్యని ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాడు కదా. ఇక తాళిబొట్టు కట్టే టైంకి ఇక రాజుకైతే ఇక కావ్య మెడలో తాళిబొట్టు కట్టినట్టుగా పాత జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చేసే ఇక యామినిని పెళ్లి చేసుకోకుండా పెళ్ళిని అయితే ఆపేస్తాడని ఇక కావ్య నమ్మకం అనమాట. ఇది ఫ్రెండ్స్, మరి వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.